సొంతిల్లు కట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. అలాంటి నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆసరాగా నిలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పటివరకు 98.64 కోట్లు విడుదల చేశామని సర్కార్ స్పష్టం చేసింది. పేదల కలలను కాంగ్రెస్ సర్కార్ నిజం చేసిందంటూ లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ ఉత్సాహంగా సాగుతోంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లబ్ధిదారులకి మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చుతామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పునరుద్ఘాటించారు. రానున్న 10 రోజుల్లో పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాలు చేస్తామని స్పష్టం చేశారు. పైలట్ గ్రామాల్లో 9,877 ఇళ్లు బేస్మెంట్ పూర్తయినట్లు తెలిపిన ఆయన ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటి వరకు 98.64 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. భూభారతి చట్టం దేశానికే రోల్ మోడల్ గా ఉండబోతుందన్న మంత్రి పొంగులేటి ఆ చట్టాన్ని రెఫరెండంగా పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఇల్లు రాలేదని ఏ నిరుపేద కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఇందిరమ్మ ప్రభుత్వము మాట ఇచ్చిందంటే తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఈనాడు మన ప్రభుత్వం చేపట్టింది అని రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తున్నాను. మళ్లీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెవెన్యూ చట్టం మా పార్టీకి రెఫరెండంగా పెట్టుకొని ఎన్నికలకి పోతాం. ఈ ప్రభుత్వానికి ఒక నిజాయితీ ఉంది. ఈ ప్రభుత్వం ఏది చేసినా అది పేదోళ్ల కోసం చేస్తుందే తప్ప దొరల పరిపాలనలాగా ఈ ప్రభుత్వం ఉండదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హయాంలోనే ఎస్ఎల్బీసీ సహా ఉమ్మడి నల్గొండ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడుతూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా పండని విధంగా వానాకాలం పంటలో ఖరీఫ్ పంటలో 153 లక్షల మెట్రిక్ టన్నులు పండించినాం. ఇప్పుడు యాసంగిలో 130 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండింది. వరి కొనుగోలులో 73 లక్షల మెట్రిక్ టన్నులు మన ప్రభుత్వం కొనుగోలు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేషన్ కార్డు ఇవ్వలే, అర్హులందరికీ రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలుపెట్టినాం. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో 750 మంది లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే నాగరాజు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందించారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని, అర్హులందరికీ విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందుకున్న మహిళలు ఇన్నాళ్లు తాము పడిన కష్టాలు తీరాయంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేమైతే ఒకప్పుడైతే మొత్తం మీద పర్దల కింద ఉండేటోళ్ళం. అలాగ మేమైతే 1000 కళ్ళతోటి ఎదురు చూసినాం. మాకైతే చాలా సంతోషం. మా కట్టాలు తీరినాయి. మేము వస్తుందో రాదో అన్న ఆందోళనలే ఉన్నాం ఫస్ట్ నుంచి. ఎందుకంటే వచ్చిందనుడు పోయిందనుడు మళ్ళీ అప్లై చేసుకోవాలనుకున్నాడు. చాలా సార్లు తిరిగినాం. మాకు ఇల్లు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇల్లు కట్టుకోవాలన్న కోరిక తీరింది. నాకు నా మ్యారేజ్ అయ్యి ఇప్పటికి 24 ఇయర్స్. ఇప్పటి వరకు నాకు ఇల్లు లేదు. మరి నేను అసలు ఇల్లు కట్టనా జీవితంలో అనుకున్నా. ఈ రోజు నా కళ నెరవేరింది. ఈ రోజైతే ఇది కళ నిజమానే అనిపిస్తుంది. ఎందుకంటే మా పెళ్ళై 17వ సంవత్సరం నడుస్తుంది. మా పెళ్ళయ్యేసరికి మా ఇల్లు శిథిలావస్థలో ఉండే 1500 నుండి స్టార్ట్ అయిన మా రెంటు ఇప్పుడు 3500 రూపాయల రెంటు కరెంటు బిల్తో సహా. మేము ఈ 17 సంవత్సరాల నుండి మా బాధలు ప్రతి నెల కిరాయి కట్టేటప్పుడు మేము అనుభవించిన బాధ దేవునికే తెలవాలి. మా ప్రార్థన ఫలితమే ఇది మాకు ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటిది మాకు నిజంగా. ఇది వర్షాకాలం వచ్చిందంటే ఇటు ఇంట్లో ఊరిసేది, కవర్లు కప్పుకునేది. ఇటు అబ్బాయి ఒకడ మేము ఒకడ కవర్లు కప్పుకొని ఓ దిక్కు కూలితే ఓ దిక్కుండేది. సంతోషంగా ఉంది తీసుకున్నందుకు. మాకు వర్షాకాలంలోనైతే మాకు గృహాలలో మేము రెంట్కుండి బ్రతికే వాళ్ళమే. మాకు సొంత గృహాలు అనేటివి లేవు. అయితే ఎప్పుడు కూడా మేము ప్రతిసారి రెంట్ కట్టిన ప్రతిసారి అనుకునేది, ఎందుకు ఇంత రెంట్ కట్టి ఇలా ఉండడము. ఎప్పుడైనా మాకు సొంత గృహాలు ఉంటే వాటిలలో మేము మా సమస్య తీర్చుకుంటాం అనేసి అనుకున్నాము. ఎంతగానో ఆశపడ్డాము. గత సంవత్సరం కూడా ఎన్నో అప్లై చేసుకున్నాం కానీ అక్కడ రాలేదు. ఈ సంవత్సరం మేము అప్లై చేసుకున్నాము. దేవుని దయ వల్ల మాకు రేవంత్ అన్న ఆశీర్వాదం వల్ల మాకు ఈ గృహాలు రావడం జరిగింది. ఇల్లు రాలేదని ఎవరూ నిరుత్సాహపడొద్దని నేతలు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.